మూసీ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. మూసీ ప్రక్షాళనకు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, డిపిఆర్ ఉందా అని బహిరంగ లేఖను రాశారు. పట్టా భూములు కొనుక్కొని ఇళ్లు కట్టుకొనుంటున్న వారిని రివర్ బెడ్ పేరుతో ఖాళీ చేయించడం దుర్మార్గం అన్నారు. సబర్మతి ప్రక్షాళనకు 2,000 కోట్లు, నమో గంగా ప్రాజెక్టుకు 12 ఏళ్లలో 22,000 కోట్లు ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. కానీ మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు అవుతాయని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఎవరికిచ్చారో సమాధానం చెప్పాలన్నారు ఈటెల రాజేందర్. మూసీ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. మూసీ ప్రక్షాళనకు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, డిపిఆర్ ఉందా అని బహిరంగ లేఖను రాశారు. పట్టా భూములు కొనుక్కొని ఇళ్లు కట్టుకొనుంటున్న వారిని రివర్ బెడ్ పేరుతో ఖాళీ చేయించడం దుర్మార్గం అన్నారు. సబర్మతి ప్రక్షాళనకు 2,000 కోట్లు, నమో గంగా ప్రాజెక్టుకు 12 ఏళ్లలో 22,000 కోట్లు ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. కానీ మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు అవుతాయని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఎవరికిచ్చారో సమాధానం చెప్పాలన్నారు ఈటెల రాజేందర్.